కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకు పలువురికి నామినేటెడ్ పదవులు దక్కాయి. అయితే ఇన్నాళ్లు ఎలాంటి పదవి లేకపోయినా కలుసున్న నేతలు పదవులు దక్కడంతో వర్గాలుగా విడిపోయారని, పదవుల పందేరం అధికార పార్టీలో చిచ్చురేపుతుందన్న చర్చ నడుస్తుంది. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ తన అస్తిత్వం కోల్పోయింది. ఈ క్రమంలో చాలా మంది నేతలు బీఆర్ఎస్ బీజేపీలో చేరిపోయారు. అయితే కాంగ్రెస్ వాదులు మాత్రం ఎప్పటికైనా పార్టీ పూర్వ వైభవానికి వస్తుందనే నమ్మకంతో అదే పార్టీలో కొనసాగారు. అనుకున్నట్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఏళ్లుగా జెండా మోసిన పలువురికి కార్పొరేషన్ చైర్మన్ల రూపంలో నామినేటెడ్ పదవులు దక్కాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఏకంగా 5 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు దక్కాయి. నిజామాబాద్ అర్బన్ కు చెందిన సీనియర్ నేత తాహెర్ బిన్ హందాన్ కు ఉర్దూ అకాడమీ పదవి దక్కగా, బాన్సువాడ నియోజకవర్గ నేత కాసుల బాలరాజ్ కు, బాల్కొండ నియోజకవర్గానికి చెందిన 3 నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థులే స్థానికంగా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కార్పొరేషన్ పదవులు దక్కిన నేతలు కూడా తమకు పోటీ కావడంతో బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గాల్లో పార్టీలో గ్రూపులు పెరిగాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ను 4 నేతలు ఆశించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర కిసాన్ ఖేత్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిలు టికెట్ ఆశించారు. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో పార్టీలో చేరిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డికి పార్టీ టికెట్ దక్కింది. ఆ సమయంలో మిగతా 3 నేతలను బుజ్జగించారు పార్టీ పెద్దలు. అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులిస్తామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు మానాల మోహన్ రెడ్డికి తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా, ఈరవత్రి అనిల్ కు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ గా, అన్వేష్ రెడ్డికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. ఒకే నియోజకవర్గానికి 3 కార్పొరేషన్ల చైర్మన్ పదవులు దక్కడం ఒక ఎత్తైతే, ఇప్పుడు ఆ 3 నేతలు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయిన అభ్యర్థి సునీల్ కు తలనొప్పిగా మారతారని క్యాడర్ లో చర్చ మొదలైంది. సునీల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన 3 నేతలకు కీలక పదవులు దక్కడంపై సునీల్ సైతం సీరియస్ గా ఉన్నారన్న చర్చ నడుస్తోంది. అటు బాన్సువాడలో టికెట్ త్యాగం చేసిన కాసుల బాలరాజ్ కు అగ్రి ఇండస్ట్రీస్ చైర్మన్ పదవి దక్కడంతో పోటీ చేసి ఓడిన రవీందర్ రెడ్డి వర్గం ఆందోళనకు గురవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులే పార్టీని నడిపిస్తున్నారు. తాజాగా ఈ సెగ్మెంట్ లోని నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు దక్కడంతో ఓడిపోయిన నేతలు ఆందోళన చెందుతున్నారని సమాచారం. తాము పోటీలో ఓడినా కొత్త ప్రభుత్వంలో తమ మాట చెల్లదని, ఇప్పుడు నామినేటెడ్ పదవులు దక్కిన వారు అధికారం చెలాయిస్తే భవిష్యత్తులో తమకు టికెట్ దక్కకుండా అడ్డుకుంటారని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.